గుజరాత్ నుంచి రాజ్యసభ ఫలితాలపై క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎన్నికలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. అక్రమాలు జరిగాయంటూ ఆరోపించింది. గంట క్రితం వరకు గెలుపుపై ధీమా వ్యక్తం చేసినా ఓటమి తప్పదన్న అంచనాకొచ్చింది. దీంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఈసీని ఆశ్రయించింది. కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలవాలంటే 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే పార్టీని వీడిన వారు పోగా కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. ఇద్దరు ఎన్సీపీ సభ్యులు కూడా తమకే ఓటేస్తారని కాంగ్రెస్ భావించింది. అయితే ఇందులో ఒక్క ఎన్సీపీ ఎమ్మెల్యేనే అహ్మద్ పటేల్ కు ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు అంచనా వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. గుజరాత్ లో 3 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగ్గా 4 అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ రెబల్స్ మద్దతుతో బీజేపీ 4వ అభ్యర్థిని రంగంలోకి దింపింది. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, శంకర్ సింగ్ వాఘేలాతో పాటు మరికొంతమంది కమలానికి సపోర్ట్ చేయడంతో ఫలితంపై ఉత్కంఠ పెరిగింది. ఇప్పటికే అమిత్ షా, స్మృతి ఇరానీల విజయం ఖాయమైంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుని. ప్రసాద్, ఈసీకి కాంగ్రెస్ నేతలు ఏమని ఫిర్యాదు చేశారు? ప్రధానంగా తమకున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి భయపెట్టి పార్టీని మారేందుకు, పార్టీని వీడేందుకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారన్న అభియోగంతో వీరంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో అహ్మద్ పటేల్ గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతున్నారు. 5 సార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే 2 దశాబ్దాలుగా గుజరాత్లో అంతకంతకు ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ తన పట్టు కోల్పోతుంది, ప్రజాదరణ కోల్పోతుంది, బీజేపీ బలపడుతుంది. ఈ ఎన్నిక చాలా కీలకం కానుంది. ప్రధానంగా బీజేపీ చేసినటువంటి వ్యూహరచనలో భాగంగా అహ్మద్ పటేల్ ఓటమినే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది. 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆఖరకు 45 ఎమ్మెల్యేలతో తగ్గిపోయింది. అయితే ఆ 45 ఎమ్మెల్యేలు కూడా మరొక ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటు వేశారు. అదేవిధంగా మొత్తానికి బీజేపీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు కనుక పరిగణలో తీసుకున్నట్టయితే 3 అభ్యర్థులలో 3వ అభ్యర్థికి 31 ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ను పరిగణలో తీసుకుంటే ఏ అభ్యర్థికి కూడా 45 ఎమ్మెల్యేల మద్దతు కనుక లేని పక్షంలో అటు అహ్మద్ పటేల్ కానీ అటు 3వ అభ్యర్థి బలవంత్ సింగ్ రాజ్పుత్కు కానీ వీరి ఇద్దరిలో కనుక 45 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు కనుక లభించినట్లయితే 2వ ప్రిఫరెన్స్ ఓట్లకు లెక్కించినట్లయితే సహజంగానే 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటుతో అహ్మద్ పటేల్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాజ్పుత్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో చివరి వరకు కూడా అహ్మద్ పటేల్ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. తనకున్నటువంటి 43 ఎమ్మెల్యేల మద్దతు, తన సొంత పార్టీ చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల 43 మంది ఎమ్మెల్యేల మద్దతే కాకుండా జేడీయూ అభ్యర్థి మద్దతు, అదేవిధంగా ఎన్సీపీ మరొక ఎమ్మెల్యే అభ్యర్థి మద్దతుతో మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్తోనే గెలిచే అవకాశం ఉందన్న ధీమాతో ఉన్నారు. తన జీవితంలో, తన మొత్తం రాజకీయ జీవితంలో ఇలాంటి టెన్షన్తో కూడినటువంటి ఏ పోటీని ఎప్పుడు కూడా చూడలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే తన గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు 2-3 గంటల క్రితం వరకు. అయితే జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎన్సీపీకి చెందినటువంటి 2 ఎమ్మెల్యేలను కూడా అహ్మద్ పటేల్కే ఓటేయమని చెప్పి ఎన్సీపీ నాయకత్వం ఆదేశించింది. అయితే 2 ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే బీజేపీకి ఓటు వేసినట్లుగా బాహటంగానే చెప్పారు. అదేవిధంగా 2వ ఎమ్మెల్యే మాత్రం అహ్మద్ పటేల్కి ముందుగా ఓటు వేసినట్టుగా చెప్పారు. అయితే అహ్మద్ పటేల్ తన స్నేహితుడు, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాను అన్న అభిప్రాయాన్ని విలేకరుల ముందు వ్యక్తం చేశారు. కాబట్టి ఆయన అహ్మద్ పటేల్కు ఓటు వేశారని అందరూ కూడా భావించారు. అయితే కొద్ది నిమిషాల క్రితం వచ్చినటువంటి వార్తల్లో తాను కూడా జేడీయూ బీజేపీ బీజేపీతో జతకట్టడం తనకు ఇష్టం లేదు, తనను సంప్రదించలేదు అన్న అభిప్రాయంతో అనే ఆగ్రహంతో తాను అహ్మద్ పటేల్కి ఓటు వేయనున్నట్లుగా జరిగినటువంటి ప్రచారాన్ని కొట్టివేస్తూ తాను బీజేపీకే ఓటు వేశానని చెప్పి మరలా చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మరొక 15-20 నిమిషాల్లో గెలుపుకు సంబంధించినటువంటి తుది ఫలితం రానుంది. అహ్మద్ పటేల్ భవితవ్యమే కాకుండా అటు కాంగ్రెస్ పార్టీ భవితవ్యం కూడా ఆధారపడింది. 2 దశాబ్దాలుగా బీజేపీ తన పట్టును అంతకంతకు పెంచుకుంటూ పోతున్న ఈ సందర్భంలో అహ్మద్ పటేల్ కనుక ఓడిపోయినట్లయితే బీజేపీ సునాయాసంగా వచ్చే ఎన్నికల్లో తన యొక్క బలాన్ని మరొకసారి ప్రదర్శించుకునే అవకాశం ఉంది. అదే
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ గనక గెలిచినట్లయితే వాళ్ళకు ఇది ఒక పెద్ద ప్రచారాస్త్రంగా మారనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీన్నే ఒక ప్రచారాస్త్రంగా వాడుకొని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు దీన్ని విస్తృతంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా గెలుపుపై ధీమా అంతకంతకు ఫలితాలను ప్రకటించే సమయం ఆసన్నమయ్యే కొద్దీ గెలుపుపై ధీమాను విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోల్పోతున్నారు. అహ్మద్ పటేల్ గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా దేశవ్యాప్తంగా ఈ ఎన్నిక అత్యంత ఉత్కంఠతను రేకెత్తించడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొద్ది నిమిషాల్లో ఫలితం రానుంది.